హాయ్ అండి, వెల్కమ్ టు జక్కంపూడి రెసిపీస్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి కారం బూందీ. ఎవరైనా ఈజీగా చేసేస్తారు, కానీ వేసిన ప్రతి బూందీ కూడా గుండ్రంగా గుల్లగా రావాలి అంటే ఈ టిప్స్ ఫాలో అవ్వాల్సిందే. ఇలా చేశారంటే గుల్లగా స్వీట్ షాప్ స్టైల్లో కారం బూందీ అనేది చేసేస్తారు. ఈ టిప్స్ని ఎలా ఫాలో అవ్వాలి, కారం బూందీ అనేది ఎలా రెడీ చేయాలనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసిద్దాం. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూసేయండి. ముందుగా ఒక బౌల్ తీసుకొని శనగపిండి వచ్చి 2 కప్పుల వరకు తీసుకోండి. మీకు కొలతల్లో చెప్పాలంటే 1/2 కిలో వరకు ఈ శనగపిండి అనేది ఉంటుందండి. ముందుగానే ఈ శనగపిండిని నేను జల్లించి పెట్టుకున్నాను. మనకి మొరుము అనేది ఉంటుందండి, ముందుగానే జల్లించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం 2 కప్పుల వరకు శనగపిండి తీసుకుంటే 1 కప్పు వరకు బియ్యం పిండి అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలామంది ఎక్కువ వరిపిండి అనేది వేస్తారు. అలా వేయడం వల్ల బూందీ అనేది చాలా గట్టిగా మెత్తగా అయిపోతుందండి. బూందీ అనేది సరిగ్గా రాదు. ఇలా 2 కప్పులకి 1 కప్పు వరకు వరిపిండి వేసుకొని ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో సాల్ట్ వచ్చి 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఇలా సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ ఇలా బాగా మిక్స్ చేసుకోండి. ఒకేసారి పోసేయకోకుండా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ వాటర్ని కలుపుకోవాలి. మనకి దోసపిండిలాగా ఈ బ్యాటర్ అనేది ఉంటే సరిపోతుంది. మరీ ఎక్కువ జోరుగా కాకుండా మరీ గట్టిగా కాకుండా పిండి అనేది ఈ మెథడ్లో కలుపుకోండి. చూడండి, మనకి దోసపిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో అలా కలుపుకుంటే సరిపోతుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకొని గ్యాస్ వెలిగించుకొని ఒక కళాయి పెట్టుకొని ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ బాగా కాగాలి. ఆయిల్ కాగే లోపల మీ దగ్గర బూందీ తూచే గరిటె లేకపోతే ఇదిగోండి, ఇలా మనం పప్పలు దేవే గరిటెలు ఉంటాయి కదా, ఆ గరిటె అనేది తీసుకొని ఈ గరిటెతో కూడా ఈజీగా బూందీ అనేది గుండ్రంగా క్రిస్పీగా రావాలి అంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి. ఇదిగోండి, మనం పిండి ముందుగానే కలిపి పక్కన పెట్టుకున్నాం కదా, 10 మినిట్స్ తర్వాత మనకి పిండి అనేది ఇలా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన పిండిని ఇదిగోండి, నేనైతే గుంట గరిటె తీసుకున్నాను. ఈ గుంట గరిటెతో పిండి అనేది పోసుకుంటూ బూందీ అనేది తూచుకుందాం. ఇప్పుడు మనకి ఆయిల్ కాగిందో లేదో చిన్న రవ్వ అంతా ఈ పిండిని వేసి మనకి అది పైకి తేలితే ఆయిల్ అనేది చక్కగా కాగిపోయినట్లే. ఇప్పుడు గరిటె తీసుకొని పిండి అనేది ఇలా వేయండి. ఇలా వేసి గరిటెతో స్లోగా కొట్టండి. ఇది వచ్చేసి మొదటి టిప్ అండి. ఇలా స్లోగా మనం కొట్టడం వల్ల బూందీ అనేది డ్రాప్స్గా పడుతుంది, చూసారా. మీరు బాగా స్పీడ్గా కొట్టేసిన చేయి పెట్టేసి పిండిని కదిలించిన మనకి అండల కింద పడిపోతుంది అనమాట. తర్వాత గరిటెకున్న ఈ పిండి మొత్తాన్ని కూడా క్లీన్ చేసేసి మరలా బూందీ అనేది తూచాలి. ఇది వచ్చేసి రెండో టిప్పు. ఇప్పుడు ఎమ్మటనే గరిటె పెట్టేయకుండా కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఇలా కొంచెం కొంచెంగా కదిలించుకుంటూ ఫ్రై చేసుకొని తీసి ఒక బౌల్లోకి వేసుకుందాం. అంతేనండి, చాలా సింపుల్గా ఈ 3 టిప్స్ని పాటించారంటే చాలా గుండ్రంగా క్రిస్పీగా మనకి బూందీ అనేది స్వీట్ షాప్ స్టైల్లో వస్తుందన్నమాట. చాలామంది సోడా ఉప్పు కూడా వేస్తారు. మీకు ఇంకొంచెం గుల్లగా కావాలి అంటే సోడా ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వరకు వేసుకోండి. నేనైతే యాడ్ చేయలేదు. ఇప్పుడు ఈ పూస మొత్తాన్ని కూడా తీసేసి ఒక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇంకొకసారి మీకు పూస అనేది ఎలా వేయాలి ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను నేను. ఇంకోండి, పూస మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇలా గుండ్రంగా వస్తుందన్నమాట మనకి. చూసారు కదా ఎంత గుండ్రంగా ఉందో. ఇలా గుండ్రంగా రావాలి అంటే పిండిని ఒకే చోట పోయికోకుండా ఇలా పల్చగా గరిటె పైన పోసుకొని స్లోగా గరిటె పెట్టి కొడుతూ ఉండాలి. మీరు చెయ్యి అస్సలు పెట్టొద్దండి. ఈ టిప్స్ కనుక పాటించారంటే మనకి గుల్లగా గుండ్రంగా వేసిన ప్రతి పూస కూడా చక్కగా పొంగుతూ బూందీ అనేది చాలా గుండ్రంగా వస్తుందన్నమాట. ఇలా వచ్చిన బూందీ మొత్తాన్ని తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాము. ఇంకో చూడండి, పూస మొత్తం కూడా ఇలా వచ్చిందనమాట. కరకరలాడుతూ వేసిన ప్రతి పూస కూడా చక్కగా గుండ్రంగా ఇలా వచ్చింది. ఇప్పుడు చాలా క్రిస్పీగా వచ్చిందండి. ఆయిల్ అస్సలు పీల్చలేదు. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో పల్లీలు వచ్చేసి 1 కప్పు వరకు తీసుకున్నాను. మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ ఉంటే జీడిపప్పు ఉంటే జీడిపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. వెల్లుల్లిపాయలు వచ్చేసి ఒక 2 రెబ్బల వరకు దంచి వేసుకోండి. పిల్లలు ఈ ఫ్లేవర్ అనేది కొంచెం తినరు కాబట్టి నేను వెల్లుల్లిపాయలు 2 యాడ్ చేశానండి. ఈ పల్లీల్ని దోరగా వేయించుకోవాలి. మరీ ఎక్కువ మాడ పెట్టేయద్దు, కొంచెం దోరగా వేగితే సరిపోతుంది.
ఇంకో చూడండి, ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకొని ఇప్పుడు ఈ పల్లీలు మొత్తాన్ని కూడా మనం ముందుగానే తూచిపెట్టుకున్న బూందీ పైన వేసేసుకుందాం. ఇలా వేసేసి ఆ ఆయిల్లో ఒక గుప్పెడు వరకు కరివేపాకు వేసుకోండి. ఈ కరివేపాకును కూడా ఇలా కలుపుకుంటూ ఇందులో ఉన్న చిటపట్లు ఆగిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి, ఇలా దోరగా ఫ్రై అయిన ఈ కరివేపాకుని ఇప్పుడు బూందీ పైన వేసేద్దాం. ఇలా వేసుకొని సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ వరకు వేయండి. అలాగే కారం వచ్చి 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. మీరు ఇంకొంచెం కారం ఎక్కువ తినేవారైతే ఇంకొక టీ స్పూన్ యాడ్ చేసుకోండి. పిల్లలు కొంచెం కారం తక్కువ తింటారు కాబట్టి నేను కొంచెం తక్కువగా యాడ్ చేశానండి. ఇప్పుడు ఈ బూందీ మొత్తాన్ని కూడా కారం ఉప్పు కలిసేటట్టు మొత్తం ఇలా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మీరు ఇలా అయినా స్టోర్ చేసుకోవచ్చు, లేదా మన ఇంట్లో జీలకర్ర అనేది ఉంటుంది కదండి, అది ఒక 3 టీ స్పూన్లు తీసుకొని కొంచెం దూరగా వేయించుకున్న తర్వాత ఇలా పౌడర్ కింద చేసేసుకోండి. ఇలా పౌడర్గా చేసుకున్న ఈ జీలకర్ర పౌడర్ వచ్చేసి ఒక 2 టీ స్పూన్ల వరకు ఇందులో వేసేసి బాగా మిక్స్ చేసేయండి. ఇలా జీలకర్ర పౌడర్ యాడ్ చేయడం వల్ల మనకి అరుగుదలకి మంచిది, ఫ్లేవర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. కానీ జీలకర్ర పౌడర్ అనేది ఇష్టం లేని వారు నార్మల్గా అయినా స్టోర్ చేసుకోవచ్చు. మనకి నెల రోజులు నిలవ ఉండే ఈ క్రిస్పీ బూందీ అనేది రెడీ అయిపోయింది. మనకి వేసిన ప్రతి బూందీ కూడా గుండ్రంగా ఇలా క్రిస్పీగా రావాలి అన్న, స్వీట్ షాప్ స్టైల్లో ఈ బూందీ అనేది ఇంట్లో మీరు కూడా చేయాలి అన్న, నేను ట్రై చేసిన ఈ చిన్న టిప్స్ని ట్రై చేసి మీరు కూడా ఇంట్లో ఇలా కారపు బూందీ అనేది రెడీ చేసేయండి. ఈ సంక్రాంతికి, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి స్పెషల్గా ఇలా కారపు బూందీ చేసి పెట్టండి. చాలా ఇష్టంగా లాగించేస్తారు, 100కి 100 మార్కులు వేస్తారు మీకు. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. ఫాలో చేసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి. ఇంకొన్ని కొత్త రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.